కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కిందని సంతోషిస్తున్న వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానికి నిధుల కేటాయింపుపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సందిగ్ధంలో పడేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేటాయింపులపై వివాదం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తగిన ప్రాధాన్యత దక్కడంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజధానికి అభివృద్ధికి 15,000 కోట్ల కేటాయింపు, పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తాననడం, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకారం, విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు నిధులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల వెనుకబాటుతనం దూరం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని బడ్జెట్లో ప్రస్తావించారు నిర్మలా సీతారామన్. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే బడ్జెట్ అనంతరం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు సందిగ్ధంలో పడేశాయి. ఏపీ రాజధాని అభివృద్ధికి కేటాయించిన 15,000 కోట్లు గ్రాంట్ కాదని, ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చి ఇచ్చే రుణమని ఆమె స్పష్టం చేశారు. వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం వచ్చాక నిధులు విడుదల చేస్తామన్నారు. ఆ తరువాతే నిధులు విడుదల చేస్తామన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే 15,000 కోట్ల అప్పును తిరిగి ఎలా చెల్లించాలనేది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెల్లించాలనేది చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం తిరిగి చెల్లించగలుగుతుందా లేదా అనేది తరువాత చర్చిస్తామన్నారు. రాజధాని లేకుండానే ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్లు గడిచిపోయాయన్నారు. దేశంలో ఓ రాష్ట్రం ఉందంటే రాజధాని తప్పకుండా ఉండాలన్నారు. ఇప్పుడు రాజధాని ఎందుకు లేదనే అంశం జోలికి తాను వెళ్లడం లేదన్నారు.